హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. చాలా రోజులైంది వీడియోస్ పోస్ట్ చేసి. ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే పెట్టట్లేదు. చాలా మిస్ అయ్యాను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి అండ్ మీతో మాట్లాడుకోవడం. చాలా డేస్ అయిపోయింది. ఇక నుండి అయితే వీడియోస్ కరెక్ట్గా వస్తాయి, టైం టు టైం పెడతాను. అలాగే నా వీడియోస్ కానీ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేస్తే మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు మా అమ్మమ్మ రెసిపీ అనమాట, చేపల పులుసు. చేపల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం పసుపు, మనం తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. అండ్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో. దీని తర్వాత 2-3 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. బాగా ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు ముందే తీసుకొని పెట్టుకున్నాము. ఆ చింతపండు పులుసుని ఇందులో పోసుకొని బాగా మిక్స్ చేసి ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలి. చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి, ముక్కలకి అంతా పట్టించాలన్నమాట. ఇది మా అమ్మమ్మ స్టైల్ అనమాట. ఇలా మొత్తం కలిపేసి పెట్టేస్తారు. సో టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ నుంచి ముక్క బాగా ఊరుంటుంది అనమాట. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేయడమేను. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాము. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. అలా చూసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు యాడ్ చేసుకొని పోసుకోండి చింతపండు పులుసు. చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా తిప్పేయాలి. తిప్పేసి అంత మసాలా ఇదంతా పట్టించేలాగా తిప్పేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేయాలన్నమాట. స్టవ్ మీద పెట్టి కొంతసేపు కుక్ చేయాలి. అందులోని వాటర్ అంతా పైకి వచ్చి బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. అల్లం, ఫస్ట్లో ఆనియన్ వేసాం కదా, ఆనియన్తోనే ఇంకొక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా రఫ్గా చాప్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనమాట, ఇవి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని ఉడుకుతున్న చేపల కూరలో ఈ పేస్ట్ అంతా వేసేయాలి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా అమ్మమ్మ సీక్రెట్ రెసిపీ అనమాట ఇది. చాలా బాగుంటుంది. వేసేసినాక ఫుల్గా తిప్పేసేసి మళ్ళీ కొంచెంసేపు అయితే ఉడికించాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇందులోకి కొంచెం అంతా క్రష్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని దించేసుకుంటే మన చేపల కూర అయితే రెడీ అయిపోద్ది. వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటుంటే అబ్బా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. చూడడానికి యమ్మీ యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.